ఫ్లాక్స్ సీడ్స్ బర్ఫీ. ఓకే, సో బర్ఫీ ఫేవరెట్ మూవీ అండ్ ఫేవరెట్ స్వీట్ అనమాట. ఓకే, ఫ్లాక్స్ సీడ్స్ కాబట్టి మనం అవిసె గింజలు ఎవ్రీడే కొన్ని గుప్పెడు తీసుకుంటూ ఉండాలి, ఎవ్రీడే తినాలి అని చెప్తుంటారు. బట్ చాలా మందికి ఆ టేస్ట్ నచ్చదు. బట్ ఇలా అప్పుడప్పుడు ఆ బర్ఫీలో కూడా యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ అనమాట. సో ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట. అండ్ బర్ఫీ చేయడానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. బెల్లం పౌడర్ తీసుకొచ్చేసావు అండ్ అవిసె గింజలు ఇవేంటి? అది జోర్ అటుకులు, జోర్ ఫ్లేక్స్, జోర్ పోహా లాగా అనమాట. సూపర్. అండ్ డ్రై ఫ్రూట్స్. వావ్, పర్ఫెక్ట్. కొంచెం డిఫరెంట్గా ఉంది. సో స్టార్ట్ చేసిన ప్రాసెస్. ఓకే, ముందుగా ఇవి రోస్ట్ చేసుకుందాం. ఓకే, ముందుగా కొంచెం నెయ్యి, సో నెయ్యి వేసుకున్నాం. నెక్స్ట్ తర్వాత డ్రై ఫ్రూట్స్, సో మనం షుగర్ కూడా యూస్ చేయట్లేదు, ఓన్లీ బెల్లం పొడే యూస్ చేస్తున్నాం కాబట్టి ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు, ఎంత రెగ్యులర్గా చేసుకోవచ్చు ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో చేసిన రెసిపీస్? సో ఏంటంటే జోర్ కూడా మనకు హెల్తీ, ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనం చక్కగా తీసుకుంటూ ఉండాలి, అండ్ బెల్లం కూడా మనకు అవసరమే కాబట్టి సో 15 days అంటే మంత్లీ ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ మనం ఇది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇది నిల్వ ఉంటుందా? నిల్వ ఉంటుంది 1 week వరకు. అది సైడ్కి తీసేసుకుందాం. ఓకే, అందులోనే ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ కూడా, అవిసె గింజలు, ఓకే, ఇప్పుడు జోర్ పోహా కూడా, ఓకే, సో పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి? స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ పట్టేయాలి దాన్ని. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా, మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్, ఇందులో వేసేసుకుందాం. సో ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా. ఓకే, ఇది పక్కన పెట్టేసుకొని బెల్లం కొంచెం పాకం పట్టుకుందాం. ఓకే, సో కొంచెం వాటర్ వేస్తున్నా. బెల్లం పౌడరు, సో ఇది కాస్త కొంచెం థిక్ అవ్వాలి యాక్చువల్లీ, సో దట్ మనకు ఆ కన్సిస్టెన్సీ, బర్ఫీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అనమాట.
సో ఇలా రెగ్యులర్గా మనము డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ బదులు ఇలా బెల్లం ఇచ్చి స్వీట్స్ తీసుకోవచ్చా, రెగ్యులర్గా వారు యూస్ చేయొచ్చు? ఎందుకంటే కొంతమంది స్వీట్ లవర్స్ ఉంటారు డయాబెటిక్ పేషెంట్స్లో కూడా. లేదంటే షుగర్ ఫ్రీ షుగర్ క్యూబ్స్ వస్తున్నాయి, ట్యాబ్లెట్స్ వస్తున్నాయి, అవి యూస్ చేయడం బెటరా? సో ఏంటంటే మనం న్యాచురల్గా యూస్ చేయడమే బెటర్. ఎందులో అయినా సరే మనకు ఆ షుగర్ కంటెంట్ అనేది ఉంటుంది, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సుక్రోస్ కానీ ఫ్రక్టోస్ కానీ ఏదో ఒక ఫామ్లో షుగర్ అయితే ఉంటుంది. సో కాబట్టి మనం న్యాచురల్గా యూస్ చేయడం బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ని బట్టి వాళ్ళు ఏదైనా సరే ఆ డైట్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. కొంతమందికి చాలా నార్మల్ ఉంటుంది అండ్ కొంతమందికి చాలా ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటాయి. అండ్ కొంతమంది వాళ్ళకున్న డిసీజ్ వలనో లేదంటే స్టిరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు, దానివల్ల కూడా షుగర్ లెవెల్స్ చాలా ఎలివేట్ అవుతాయి. కాబట్టి ఎవరైతే స్టిరాయిడ్స్ కొన్ని మెడికేషన్స్ షుగర్స్ని ఎలివేట్ చేసేటివి ఉంటాయో అప్పుడు వాళ్ళు కంప్లీట్గా స్టాప్ చేయాలి. ఎవరికైతే నార్మల్గా ఉంటాయో వాళ్ళు కొంచెం మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. సో లైట్గా పాకం అనేది వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఈ పౌడర్ మనం కొద్దిగా అందులో వేస్తూ ఉండాలి. సో పాకం తగ్గట్టుగా వేస్తూ ఉంటే సరిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కదా, ఇంకా మనం మౌల్డ్లోకి తీసుకుందాం. దానికన్నా ముందు గీతో కొంచెం గ్రీస్ చేద్దాం. ఓకే. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా బర్ఫీ రెడీ అయిపోయింది. సో ఇంకా మనం పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. యా అంతే. ఓకే లాస్యా, ఫ్లాక్స్ సీడ్స్ బర్ఫీ రెడీ అయిపోయింది. ఫ్లాక్స్ సీడ్స్ బర్ఫీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఫ్లాక్స్ సీడ్స్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు 1 కప్పు, బెల్లం పౌడర్ 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, జొన్న అటుకులు 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఫ్లాక్స్ సీడ్స్ బర్ఫీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో అవిసె గింజలు, జొన్న అటుకులు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నీళ్లు పోసి బెల్లం పౌడర్ వేసి పాకం పట్టాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న అవిసె గింజల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకొని సమంగా పరిచి కాస్త గట్టి పడనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఫ్లాక్స్ సీడ్స్ బర్ఫీ రెడీ.